ఆలేరు బొందుగల దగ్గర జీటీసీపీ అప్రూవ్ లేఅవుట్లో 500 రూపాయలు గజం చొప్పున అవకాశం ఉంటే మీ దగ్గర వాళ్ళని డబ్బులు ఉండవు, వాళ్ళ జీవితంలో ఇప్పుడే పైకి వస్తున్నారు. మీరు ఎక్కడో చోట మీరున్న సేవింగ్స్ నుంచి ఫస్ట్ ఒక ల్యాండ్ ఎక్కడో చోట ఒక 100 గజాలు 200 గజాలు 500 గజాలు మీ కెపాసిటీని బట్టి కొనుక్కో. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టుకోవచ్చు, అది ఇవాళే కొనుక్కున్నా ఇవాళే ఇల్లు కట్టాలని లేదు. ఒక 20 ఏళ్ళ అయిన తర్వాత చూస్తే అదే 10 రెట్లు 100 రెట్లు పెరుగుతుంది. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. రియల్ ఎస్టేట్ అంటేనే ఎంత టఫ్గా ఉంటుందో, ఎంత మందితో డీల్ చేయాలో అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది ఇప్పుడు కాదండి, 30 years నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఫీమేల్ దుమ్ము దులిపేస్తున్నారు. షీఈస్ నన్ అదర్ దాన్ వినీతా రెడ్డి గారు. ఇప్పుడు 1.5 year నుంచి అధిరన్ గ్రూప్ అని కొత్త సంస్థ స్థాపించి అందులో శాంచా ప్రాజెక్ట్ అనేది ఒకటి బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ ప్రస్తుతం ఆ శాంచా దగ్గరే ఉన్నాను. ప్రీమియం గేటెడ్ విల్లా ప్లాట్స్ అనమాట. సో వినీతా రెడ్డి గారు కూడా నాతో పాటే ఉన్నారు. సో ఆవిని అడిగి అసలు ప్రాజెక్ట్ ఏంటి, రియల్ ఎస్టేట్ లో ఎటువంటి భూమి ఉంది అన్ని తెలుసుకుందామా? లెట్స్ గో. సో మహేశ్వరంలో ఉన్న అధిరన్ శాంచా వెంచర్ కి అయితే వచ్చేసాము. అండ్ ప్రీమియం గేటెడ్ విల్లా ప్లాట్స్. సో వినీతా రెడ్డి గారు కూడా రెడీగా ఉన్నారు. వెళ్ళి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, చుట్టుపక్కల హైలైట్స్ ఏంటి అడిగి తెలుసుకుందామా? లెట్స్ గో. ఎస్, వినీతా రెడ్డి గారు మనతో పాటే ఉన్నారు. ఒకసారి వెళ్ళి కలుద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ మా, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ విమెన్ కి. 30 years నుంచి అండ్ మోర్ దెన్ 30 years అయిపోయింది. 31st year అనుకుంటుంది. రియల్ ఎస్టేట్ లో అసలు ఎలా ఉంది మ్యామ్? అంటే 30 years బ్యాక్ అంటే మనకంతా ఆల్మోస్ట్ మెన్నే ఉంటారు, ఆ బంగారు వేసుకొని వైట్ వేసుకొని చాలా భూ కబ్జాలు ఇట్లనే ఉంటాయి. ఆ టైంలో నుంచి నెట్టుకొచ్చారు మీరు అంటే రియలీ గ్రేట్. వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద విమెన్. సో ఎలా ఉంది ఇప్పుడు రియల్ ఎస్టేట్? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ అప్పుడు అవగాహన లేదు మా. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఈ లెవెల్లో అప్రిషియేషన్ వస్తుంది అనేది అప్పటి వాళ్ళకి ఎవరికి ఐడియా లేదు. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకంతా అది చాలా పెద్ద ఎగ్జాంపుల్స్ అవుతున్నాయి. ఎంత అంటే ఆల్మోస్ట్ 100 rupees per square yard ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ రోజు 40,000 per square yard, 50,000 per square yard. ఎక్కడ అన్ని టైమ్స్ పెరగడం అనేది ఎందులో ఉండదు. సో అందుకనే నిద్రలో కూడా మనం సంపాదించగలిగేది ఏది అంటే రియల్ ఎస్టేట్ మాత్రం. సో ఇదే 1.5 year నుంచి అధిరన్ గ్రూప్ అనేది స్థాపించారు. నేను ఆఫీస్ కి వచ్చి చూశాను. విమెన్ ఎంపవర్మెంట్ అయితే చాలా ఉంది, చాలా మంది విమెన్ కనిపించారు. సో అధిరన్ గ్రూప్ గురించి అండ్ విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక 2 మాటలు. అధిరన్ గ్రూప్ అంటే మా కొన్ని న్యూ ఐడియాస్ తో వచ్చింది. యాక్చువల్ గా బేసిక్ గా చెప్పాలంటే ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ 30 years ఆఫ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ తో నేను గమనించింది ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఇన్వెస్టర్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. అండ్ యాజ్ వెల్ మార్కెటింగ్ పర్సన్ కూడా. అంటే ఒక ప్రోడక్ట్ మంచిగా లేకుండా ఒక మార్కెటింగ్ పర్సన్ వెళ్ళి నువ్వు మార్కెట్ చేయని చెప్తున్నాం కంపెనీస్. అండ్ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి lakhs of rupees ఇన్వెస్ట్ చేసే ప్రోడక్ట్ తీసుకోమని బలవంతం చేస్తున్నాం. సో మీరైనా నేనైనా మంచిది ఉంటే మన గుడ్ విల్ కానీ మన మాట కానీ వింటారు. కానీ జస్ట్ ఫ్లూ గా మీరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసేయండి అని ఇన్సిస్ట్ చేస్తే ఎవరు చేయరు. ఒకప్పుడన్నా కొంచెం మొహమాటాలు అట్లాంటివి ఉన్నాయి, కానీ ఇప్పుడు కస్టమర్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. కాబట్టి మనం అలాంటివి చేయకూడదు. చాలా జెన్యూన్ ప్రాపర్టీస్ అమ్మాలి. అండ్ ముఖ్యంగా ఇన్వెస్టర్స్ కి ఫాస్ట్ అండ్ హై రిజల్ట్స్ అప్రిషియేషన్ వచ్చేలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశంలో మన అధిరన్ గ్రూప్ ని మెయిన్ పెట్టుకోవడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దాట్, సర్వీసెస్ కూడా బహుశా మీరు వినుంటారు అనుకుంటా. బేసికలీ రియల్ ఎస్టేట్ లో ఇప్పటి వరకు నాకు తెలిసి హైదరాబాద్ లో మనలాంటి అధిరన్ గ్రూప్ లాంటి సంస్థ లేదు. అండ్ త్రూఅవుట్ ఇండియా ఆల్సో ఐ థింక్ యాప్ రూపంలో ఉన్నట్టుంది. కానీ మనంత పెద్దగా కార్పొరేట్ ఆఫీస్ స్టైల్లో ముఖ్యంగా ఇట్లాంటి సర్వీస్ ఓరియంటెడ్ లేదు. రైట్ ఫ్రమ్ పర్చేసింగ్ ల్యాండ్ నుండి స్టార్ట్ అవుతే టిల్ గృహప్రవేశం కంప్లీట్ ప్యాకేజ్ లాగా. అంటే ఎప్పుడెప్పుడో తీసుకున్న ప్రాపర్టీస్ ని దే కెన్ సెక్యూర్ దేర్ ప్రాపర్టీ. మెయింటెనెన్స్ కూడా అధిరన్ గ్రూపే చేస్తూ ఉంటారు. ఏమా కాంపౌండ్ వాల్ పెట్టి సెక్యూర్ చేస్తాము. అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనే సర్వీస్ ద్వారా మనము ఆ ప్రాపర్టీని ఇయర్లీ మేనేజ్మెంట్ అన్నమాట. 6 months ఒకసారి వెళ్ళి మన టీమ్ ఆ ప్రాపర్టీని మేనేజ్ చేస్తుంది. వాస్తు కన్సల్టేషన్, లీగల్ సర్వీసెస్, ఆర్కిటెక్చరల్, ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్
యాజ్ వెల్ ఇంటీరియర్ డిజైన్. వాట్ నాట్ ఏ టు A to Z, జస్ట్ ఒక ప్లాట్, ఓపెన్ విల్లా ప్లాట్ ఒకటి తీసుకుంటే చాలు, గృహప్రవేశం వరకు ఎవ్రీథింగ్ అంటే ఏ టు జెడ్ సర్వీసెస్ అవును మా. అధిరన్ గ్రూప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. Yes. మేమైతే మనము యూజువల్ గా ఇది ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండ్ మీరు చూస్ చేసుకునే ప్రాజెక్ట్స్ లొకేషన్స్ కూడా చాలా హైలైట్ గా ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ చెప్పండి, లొకేషన్ గురించి చెప్పండి. ఇది చాలా మందికి మనం ఆల్మోస్ట్ 2 decades నుండి మహేశ్వరం గురించి వింటుంటామా. ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ ఏరియా అన్నమాట. ఈ మహేశ్వరంకి జస్ట్ 4 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది పులిమామిడ్ రోడ్ అంటారు అనమాట. ఇక్కడ మనకు సెజ్ ఉంది, బేసికలీ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పి. మనకు ఎలక్ట్రానిక్ సిటీ అవన్నీ వింటుంటాం బెంగళూరుది. అట్లా మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఈఎంసి, ఈసీటీ అని కూడా అంటుంటారు. దానికి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో మన సైట్ ఉంటుంది. చాలా త్వరలో మనకంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియా అయిపోతుంది. సో దిస్ ద బెస్ట్ టైం అనుకుంటా ఇన్వెస్ట్ చేయడానికి. 100% మా. అంటే మీరు చిన్న కరెక్షన్, ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని అన్నారు కదా, లేదు వచ్చేసింది. ఫ్యామిలీస్ అంటే రెసిడెన్షియల్ వైజ్ లైక్ అపార్ట్మెంట్స్ కావచ్చు, రో హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, ఇట్లాంటివి ఇమ్మీడియట్ గా కూడా కట్టుకొని ఉండేలాగా ఉండే ప్రాజెక్ట్ అన్నమాట మనది. చాలా దగ్గర విప్రో, మల్బా డైమండ్, ప్లస్ రీసెంట్ గా మనకు జిందాల్ వాళ్ళది భూమి పూజ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ లోపల స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇట్లాంటివి చాలా పెద్ద పెద్ద కంపెనీస్, 18 కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి. అయితే బోల్డ్ అంత డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఎప్పుడో డెవలప్ చేసేసారు. సో అలాంటి మంచి లొకేషన్ లో మహేశ్వరంలో మేడం అధిరన్ గ్రూప్ నుంచి శాంచా అనే ప్రాజెక్ట్, ప్రీమియం గేటెడ్ విల్లా ప్లాట్స్ అయితే మేడం స్టార్ట్ చేశారు. అసలు డెవలప్మెంట్స్ అలా వెంచర్ లో నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడదాం. సరేనా, రండి. అసలు మ్యామ్ వెంచర్ ఇలా ఎంటర్ అవగానే చాలా ప్రొఫెషనాలిటీ అయితే కనిపించేసింది. ఎందుకంటే మెయింటెనెన్స్ కానీ, ఫుట్ పాత్స్ కానీ, ఫ్లాగ్స్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ బాగున్నాయి. అసలు ప్రాజెక్ట్ గురించి ఏంటి, ఎన్ని ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నారు దీన్ని? లాస్యా, ఇందాక నేను యాక్చువల్ గా మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి Yes, చెప్పండి మర్చిపోయారు అని. కదా, నేను ఫ్లో లో ఏదో చెప్పేశాను. యాక్చువల్ గా మన అధిరన్ గ్రూప్ లో 90% అమ్మాయిలే ఉంటారు. అండ్ వెన్ ఎవర్ లైక్ లేడీ మార్కెటింగ్ పర్సన్ నాకు ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యి, నేను చేయాలనుకుంటున్నాను, నేను వేరే కంపెనీలో చేశాను, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఐ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు మళ్ళీ మన అధిరన్ గ్రూప్ గురించి విని వచ్చాను అన్నప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ వాళ్ళని ఎంత అంటే ఎంకరేజ్ చేయాలంటే అంత ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఎంటర్ అయినప్పుడు అసలు ఐ వాస్ ద ఓన్లీ 1 person ఆ కంపెనీలో. అండ్ చాలా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా అప్పట్లో, రైట్? అట్లా ఏమంటారు, దిట్టగా స్ట్రాంగ్ కాంక్రీట్ లో నిల్చున్నారు కాబట్టి ఇప్పుడు 30 years ని హ్యాండిల్ చేశారు యాక్చువల్ గా. రైట్ మా, రైట్. చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ యాజ్ అ లేడీ మనకి ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అండ్ బయట ప్లస్ మార్కెటింగ్ అంటే కస్టమర్ కి అనుగుణంగా, కస్టమర్ టైం ప్రకారం మనం వెళ్ళాలి. సో ఇంట్లో చిన్న బాబు ఉండేవాడు, పిల్లలు, సో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇట్లాంటివి. అండ్ ఇంకోటి ఏంటంటే జెంట్స్ మార్కెటింగ్, మెన్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కడికైనా పోయి ఎవరినైనా కలవడానికి, లైక్ హోటల్ గానీ, రోడ్డు మీద నిలబడి ఏ స్పాట్ లో అయినా దే కెన్ డూ మార్కెటింగ్. కానీ మనది అట్లా కాదు. అండ్ కమింగ్ ఫ్రమ్ ఎ గుడ్ ఫ్యామిలీ, డెఫినెట్లీ ఆల్ దీస్ థింగ్స్ మనం కన్సిడర్ చేసుకుంటూ మన క్యారెక్టర్ ని, మన ఇమేజ్ ని బ్యాలెన్స్ చేసుకోవడం చేస్తూ ఈజీ జాబ్. సో అలాంటి 30 years సుదీర్ఘ జర్నీ తర్వాత ఇప్పుడు ఎవరైనా ఫీమేల్స్ వస్తున్నారంటే, అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి, బట్ అప్పటితో పోలిస్తే కొంచెం చాలా మంది వచ్చారు, మా లేడీస్ చాలా మంది వచ్చారు అండ్ మంచిగా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ 90% ఫీమేల్ స్టాఫ్ ని పెట్టుకోవడం అనేది నిజంగా గ్రేట్. అండ్ రియల్ ఎస్టేట్ లో చాలా మంది ఫీమేల్స్ చాలా అనర్గళంగా మాట్లాడతారు, లైవ్ ఎగ్జాంపుల్. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు రావచ్చు. డెఫినెట్లీ మ్యామ్. ఎస్ మా. సో మ్యామ్ ప్రాజెక్ట్ అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారు. అసలు ఎన్ని ఏకర్స్ లో డెవలప్ చేశారు, ఎస్పెషలీ శాంచా ప్రాజెక్ట్, అండ్ ఎటువంటి అప్రూవల్స్ ఉన్నాయి, అండ్ ఎటువంటి స్క్వేర్ యార్డ్స్ అంటే ప్లాటింగ్ సైజెస్ ఎన్ని వేరీస్ ఉన్నాయి? యాక్చువల్గా ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ మా, విత్ రేరా, అండ్ 6.5 acres లో ఉంది. ఇది ముఖ్యంగా ఎమ్యూనిటీస్ అన్ని హెచ్ఎండిఏ లేఅవుట్ అంటే మీకు ఐడియా ఉంటుంది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం చేయాలంటే జస్ట్ బీటీ రోడ్స్, డ్రైనేజ్, కరెంట్, వాటర్ ఇట్లాంటివి ఇస్తే సరిపోతుంది. బట్ ఈ శ్రీశైలం హైవే అనేది ఇప్పుడు మనకు సెకండ్ గచ్చిబౌలి లాగా అవుతుంది. అంటే రైట్ ఫ్రమ్ 4-5 CR నుండి 30 CR వరకు వీళ్ళ
విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందుకని ప్లస్ ఇంకా ఇక్కడున్న సెజ్ ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్ గా కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండేలాంటి ఎమ్యూనిటీస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంలో అన్ని ప్రీమియం డెవలప్మెంట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ బీటీ రోడ్స్ వి హావ్ గివెన్ సిసి రోడ్స్, అది కూడా హై క్వాలిటీ సిసి రోడ్స్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ డ్రైనేజ్, కరెంట్, వాటర్ కూడా న్యూమెటిక్ పంపింగ్, లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం న్యూమెటిక్ పంపింగ్ సిస్టమ్ ద్వారా వాటర్ పైప్ లైన్ కనెక్షన్. అండ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా కానీ మనం ఎక్కడి నుండో తవ్వి ఇక్కడి వరకు మన ఇంటి వరకు తీసుకొచ్చేది ఇప్పుడు మన సిటీలో కూడా నడుస్తుంది. అలా కాదు, మన ఎక్కడైతే ప్లాట్ ఉందో అక్కడ నుండి డైరెక్ట్ కనెక్షన్స్ ఇచ్చేసాం. అండ్ కంప్లీట్ కాంపౌండ్ వాల్, యూజువల్ గా కాంపౌండ్ వాల్ అంటే ప్రీకాస్ట్ పెట్టేస్తారు, బట్ ఇట్స్ కన్స్ట్రక్టెడ్ కాంపౌండ్ వాల్. అండ్ ఆర్చ్, గేట్లు కూడా ఏంటంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ లో ఎలా ఇన్ గేట్ అవుట్ గేట్ ఉంటుంది అలా 2 గేట్స్. సో ఫస్ట్ టైం చూస్తున్నా, అంటే చాలా వరకు మనకు ఒక గేటే ఉంటుంది వెంచర్ ప్రాజెక్ట్స్ అన్ని, ఓపెన్ విల్లా ప్లాట్స్ అన్ని, ఇక్కడ చక్కగా 2 గేట్స్. బేసికలీ మన ఐడియా ఏంటంటే ఇక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్ అంటే యూజువల్ గా ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఇచ్చే ఎమ్యూనిటీస్ కాదు ఇవి. ఒక ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ లో ఎట్లాంటి ఎమ్యూనిటీస్ ఇస్తారో అవి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, కంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది అండ్ 24/7 సర్వేలెన్స్. ఇట్లా టోటల్ అన్ని కూడా అట్లాంటి విల్లా కన్స్ట్రక్షన్ కోసం ఇచ్చిన ఎమ్యూనిటీస్. పేరుకి విల్లా ప్లాట్స్ తప్ప ఎమ్యూనిటీస్ అన్ని హై ఎండ్ ఇచ్చేసారు. అవెన్యూ ప్లాంటేషన్ కూడా చాలా మంచిగా డెవలప్ చేశారు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయి? ఎస్ మా, యాక్సిస్ బ్యాంక్ అండ్ టాటా క్యాపిటల్ త్రూ మనకు ఆల్రెడీ ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. అండ్ వీ హ్యావ్ మన కంపెనీ త్రూ కూడా మనం 6 months and 1 year ఈఎంఐ ఇస్తున్నాం. ఓ ఫెంటాస్టిక్, ఇదైతే చాలా మంచి ఆఫర్. యాక్చువల్లీ అసలు ఎవ్వరు ఇవ్వలేరు, అది మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకంటే మహేశ్వరం అనేది ఆల్మోస్ట్ సిటీలో ఉన్నట్టే, డెఫినెట్లీ కంప్లీట్లీ డెవలప్డ్ ప్లేస్ అది. ఇట్లాంటి చోట ఆల్మోస్ట్ 1 year ఈఎంఐ ఇవ్వడం అనేది చాలా రేర్ ఉంటుంది. సో అందుకని మనది ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చాను, అంటే అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అండ్ మహేశ్వరం అనేది చాలా మంచి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా మ్యామ్. చుట్టుపక్కల బోల్డ్ అని సెజ్లు వస్తున్నాయి. అసలు ఎంత ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ఫ్యూచర్ లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ అనేది? ఇది 250 acres లో ఉందమ్మా సెజ్. ఇది ఒక్కటే కాదు, మనకి ఒక ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏదైతే ఈఎంసీ ఉందో ఇది ఒక్కటే కాదు. ఇక్కడ జస్ట్ 15 kilometers డిస్టెన్స్ లో మనకు నాట్కో, ఫార్మా నాట్కో, మైక్రోసాఫ్ట్ ఒకటి వస్తుంది. అంటే ఇది మెట్రో సిటీ ఇప్పుడు మనది నెంబర్ 1 పొజిషన్ లో ఉంది అన్ని మెట్రోస్ తో కంపేర్ చేస్తే. హైదరాబాద్ ఇంత మెట్రో సిటీకి 1/2 hour 40 minutes డిస్టెన్స్ ఇస్ నథింగ్. సో ఇటుపక్క చూస్తే ఏమో మనకు నాట్కో ప్లస్ మల్టిపుల్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ అని ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇటుపక్క చూస్తే ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మీరు వింటున్నారు, ఫ్యూచర్ సిటీ 20 minutes డ్రైవ్. అండ్ అప్రోచ్ చూస్తే ఏమో మనకి ఎయిర్పోర్ట్ 20 minutes డ్రైవ్ ఉంటుంది. అండ్ అవుటర్ 14th exit ఏమో ఎటు నుండి ఎటు వెళ్ళాలన్నా కానీ జస్ట్ 15 minutes డ్రైవ్. అండ్ గచ్చిబౌలి 30 to 40 minutes డ్రైవ్. ఇట్లా మనకు అసలు మొత్తం ఎటు చూసినా మనకు యాక్సెస్ అనేది ట్రాన్స్పోర్ట్ కోసం యాక్సెస్. అండ్ ఇంకా ఇప్పుడు మెట్రో, కొత్త మెట్రో రావడము, ఇవన్నీ చూస్తే మాత్రం అసలు ఇది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా అమ్మా. అండ్ ప్లాట్ సైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి? ప్లాట్ సైజెస్ వచ్చేసి 183 square yards అనమాట. 183, 201 ఇలా ఉన్నాయి సైజెస్. సో ఓవరాల్ గా వాట్ డూ యూ వాంట్ టు సే, ఎందుకు మీ ప్రాజెక్ట్ లోనే ఒక ప్లాట్ తీసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? అంటే నేను చెప్పినాను కదా ఇందాక, ప్రీమియం డెవలప్మెంట్స్ యూజువల్ గా ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ లో మనము సేల్ చేసిన తర్వాత ఎప్పుడో డెవలప్మెంట్స్ జరుగుతాయి. చాలా మంది కస్టమర్స్ ఎట్లా అడుగుతారంటే డెవలప్మెంట్స్ ఇంకా ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, మీరు చెప్పారు మాకు, ప్రామిస్ చేశారు, బట్ ఆ డెవలప్మెంట్స్ ఈ రోజు కస్టమర్ కొనేటప్పుడే టోటల్ 90% ఆఫ్ ద డెవలప్మెంట్స్ చూడొచ్చు ఒకటి. అండ్ ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అక్కడ ఫాస్ట్ అప్రిషియేషన్ అండ్ హై అప్రిషియేషన్ వస్తుంది. మనం సెజ్కి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో ఉన్నాము. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ అనేది నాకు తెలిసినంత వరకు ఒక 40,000 వరకు ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఇంకా అప్కమింగ్ కంపెనీస్ చాలా వచ్చేటి ఉన్నాయి ఆ సెజ్ లో. ఇవి ఒకటి. ఇంకా ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ 4-5 years లో అసలు ఎటు నుండి ఎటు వెళ్తుందో హైదరాబాద్ అనేది చెప్పలేదు. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. అది కూడా మనకు 1/2 hour 20 minutes డిస్టెన్స్ లో ఉంటుంది. ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే ప్రైస్ వైజ్ కూడా ముఖ్యంగా చెప్పాల్సిందంటే ప్రైస్ వైజ్ అదర్
అధిరన్ గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేసినా కాంపిటేటివ్ ప్రైస్ ఉంటుంది, కంపేర్ చేసుకోవచ్చు వాళ్ళ కస్టమర్స్, అంత బెస్ట్ ప్రైస్ మనం ఇస్తాం అనమాట. సో కంప్లీట్ డెవలప్మెంట్స్ ఉంటూ బెస్ట్ ప్రైస్ ఇస్తూ అండ్ అప్కమింగ్ ఏరియా అండ్ ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అక్కడ నియరెస్ట్ పాయింట్ లో మన వెంచర్ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకు కావాల్సింది ఏంది. సో ఐ రిక్వెస్ట్ ఎనీబడి లైక్ టు కమ్ అండ్ సీ ద సైట్ ఫస్ట్. డెఫినెట్లీ ఒకసారి వచ్చి చూస్తే సైట్ విజిట్ చేశారనుకోండి, మిగతా వాటికి అధిరన్ గ్రూప్ వెంచర్స్ కి తేడా ఏంటి అనేది వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోతుంది. అప్పుడు దే విల్ డిసైడ్, దే కెన్ డిసైడ్. డెఫినెట్లీ మ్యామ్, ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా మేము ప్లాన్ చేసింది ప్రాజెక్ట్ లోనే చేయాలి. ఏదైనా స్టూడియోలో చేయొచ్చు కానీ ప్రాజెక్ట్ లో చేస్తే ఆ డెవలప్మెంట్స్ ఏంటి అని మీరు కూడా వెనకాల చూస్తారు కాబట్టి ఆల్మోస్ట్ చూసారు ఆడియన్స్ అందరు. 90% డెవలప్మెంట్స్ కూడా అయిపోయాయి, హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ కూడా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఒక మంచి లొకేషన్, వెరీ ప్రైమ్ లొకేషన్ మహేశ్వరము, చుట్టుపక్కల బోల్డ్ అంత డెవలప్మెంట్స్ కూడా జరుగుతుంది. సో ఇంకేం చూస్తున్నారు, ఒక మంచి గేటెడ్ విల్లా ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ అధిరన్ గ్రూప్ వారి శాంచాలోనే తీసుకోవాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అండ్ మ్యామ్ కూడా ఒకసారి వచ్చి చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి అంటున్నారు. అండ్ లేడీ డ్రివెన్ గ్రూప్ కాబట్టి డెఫినెట్లీ 100% డెఫినెట్లీ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. సో ఫైనల్లీ ఇంకేం చూస్తున్నారు, ఒక మంచి ప్రీమియం గేటెడ్ విల్లా ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తీసుకోండి.